అది కృష్ణుని యొక్క సంకల్పం. కృష్ణ పరమాత్మను తప్పు పట్టవలసిన అవసరమే లేదు. అక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన వ్యూహం, ఆయన ఆలోచన ఏమిటంటే జరుగుతుందో జరగదో. కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది. 20 లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి? అంత యుద్ధం ఎందుకు జరిగింది? అంత అవసరం ఏమిటండి? ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అపార్థం చేసుకోకుండా దయచేసి నోబెల్ శాంతి బహుమతి, మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి. ఆయన యుద్ధప్రియుడు అంటారు. పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు. చంపడం కోసం భగవంతుడు పుట్టడం ఏంటండి? అర్థం లేని మాట. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు. కానీ మనుషులను చంపడం కోసం దేవుడు పుడతాడా? మనుషులు పుట్టించింది ఆయనే కదా, చంపుకుంటాడా? అదేం మాట? తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ. మూల గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది, పద్యం ఎందుకు పాడతానంటే, ఎంత ప్రేమికుడివి, ఎంత ప్రేమికుడివి, నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా, నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను నేను. అగో అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి? కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే యుద్ధం ఆగిపోతుంది.